జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హైదరాబాద్ లోక్సభ సీటు గురించి చాలా చర్చ జరుగుతోంది. వాద ప్రతివాదాలన్నీ ఈ ఒక్క స్థానం చుట్టే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఓవైసీని ఓడించడం అసాధ్యమని అనేక మంది బల్లగుద్ది చెబుతున్నారు. పేజీల కొద్దీ రాస్తున్నారు. మజ్లిస్ పార్టీ మట్టి కరుస్తోందని, ఓటమి అంచుల్లో నిలబడిందని పిడికడు మందే పదే పదే చెబుతున్నారు. దక్కనలోని ఒక్క సీటు గురించి బీజేపీ నానా అవస్థలు పడుతోందని ఉత్తరాది మేధావులు హిందీలోనూ ఇంగ్లీష్లోనూ రెండు చేతుల కాగితాలు నింపేస్తున్నారు. బీజేపీ మజ్లిస్ మధ్య రహస్య అవగాహన ఉందని, లోపాయికారి ఒప్పందాలే రెండు పార్టీలకు ప్రయోజనంగా మారాయని కూడా అంటున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్, సమాజ్వాదీ పార్టీలు కూడా మజ్లిస్ను ఓట్లు చీల్చే పార్టీగా, బీజేపీకి బీ టీమ్గా పేర్కొంటారు. పరస్పర ప్రయోజనాలు ఉండడం వల్లే మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం ఉసిగొల్పడం లేదనే వాదనలు కూడా తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఈ రెండు వాదనలు విన్నప్పుడు నిజమే కదా, ఓవైసీ గురించి అంత పెద్ద జాతీయ పార్టీకి ఎందుకింత ప్రయాస అనుకుంటారు. రహస్య స్నేహం ఉన్నందుకే ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఓవైసీ వ్యాపార సామ్రాజ్యాన్ని ముట్టుకోవడం లేదేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. అంతేకాదు, దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోంది, కానీ చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పుడు ఓవైసీ గురించి పదే పదే ప్రస్తావించి అతి ప్రచారం కల్పించడం దేనికనే వాదన అర్థవంతంగా అనిపిస్తోంది. రాజకీయ మైదానంలో విరివిగా వినిపించే ఆకర్షణీయమైన వాదనలు హేతుబద్ధమైనవి కావు. పద్ధతి ప్రకారం నిర్మించిన వాదనల్ని నిశితంగా గమనిస్తే వాటిలోని డొల్లతనం మనకు అర్థమవుతోంది. యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి సహకరించడం కోసమే మజ్లిస్ పోటీ చేసిందనే వాదన చాలా ఎక్కువగా వినిపించింది. ఈ వాదనకు మద్దతుగా ఒకటో రెండో బీజేపీ గెలిచిన స్థానాల్లో మజ్లిస్ సాధించిన ఓట్లను సాక్ష్యంగా చూపించడం కూడా కద్దు. అసదుద్దీన్ ఓవైసీని కేవలం ఒక పార్లమెంటు సభ్యుడు మాత్రమే కాదు, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తైహదుల్ ముస్లిమీన్ అనేది దేశంలోని అనేక రాజకీయ పార్టీల్లో ఒకానొక రాజకీయ పార్టీగా చూస్తే మన దృష్టి పాక్షికమవుతుంది. మజ్లిస్ అనే సంస్థ దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను ప్రశ్నిస్తూ కార్యాచరణ మొదలుపెట్టిన సంస్థ. 1927లో మజ్లిస్ ఏర్పడే నాటికి దాని కార్యరంగం కేవలం హైదరాబాద్ రాజ్యానికే పరిమితం. నిజాం నవాబు సన్నిహిత సంస్థ మాత్రమే. ఆరంభ దశలో అనేక పరిధుల్లో పనిచేసి ఉండొచ్చు, కానీ 1947లో అది దాని మౌలిక స్వరూప స్వభావాలను మార్చుకుంది. పోలీసు చర్య తర్వాత నిషేధానికి గురైంది, నిర్బంధాన్ని ఎదుర్కొంది. 1957 తర్వాత మరోసారి మజ్లిస్ కార్యరంగాన్ని విస్తరించుకుంది. భారత రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తూ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అనేక న్యాయ పోరాటాలు చేసి నెగ్గింది. రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సమాంతరంగా ఎదుగుతూ వచ్చింది. 1960లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పరిమిత విజయాలు సాధించింది. అదే సమయంలో 1962లో పత్తర్ఘట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా గెలిచింది. 1967, 75 ఎన్నికల్లో క్రమంగా శాసనసభ్యుల సంఖ్యను కూడా పెంచుకుంది. 1984లో పార్లమెంటులో అడుగుపెట్టింది. మజ్లిస్ పార్టీ రాజకీయ ప్రయాణంలో భౌగోళికంగా విస్తరించింది. ఎవరికి ఇందులో అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదు. మతపరమైన సమీకరణాలను విస్తృతం చేసింది. దీన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. ఈ విస్తరణ వ్యూహంలో మజ్లిస్ పార్టీ అనుసరిస్తున్న ప్రమాదకరమైన ధోరణి ముస్లిం యువకులను రెచ్చగొట్టడం, సామరస్య జీవనాన్ని భగ్నం చేయడం కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇది శాంతియుత వాతావరణాన్ని ఉద్రిక్తం చేస్తోంది. అనుచితమైన, అసంబద్ధమైన వాదనలను, నెరేటివ్లను ముందుకు తెచ్చి అర్ధరహితమైన చర్చలు చేస్తోంది. ఇదంతా ఈ దేశంలోని ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదకరమైన ధోరణిగా చూడాలి. ప్రజల నమ్మకాలను అగౌరవపరుస్తూ అవమానకరమైన రీతిలో ప్రసంగించడం వల్ల శాంతియుత జీవనం భగ్నమవుతుంది. మజ్లిస్ పార్టీ తన విస్తరణ కోసం అనుసరిస్తున్న మార్గం చాలా అభ్యంతరకరమైనది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సాధారణంగానే క్రైమ్ రేటు ఎక్కువగా ఉంటుంది. ముస్లిం జనాభా కూడా ప్రాబల్య స్థానంలో ఉంటుంది. మజ్లిస్ కూడా సరిగ్గా ఈ రాష్ట్రాల్లోనే విస్తరణ కోసం సకల ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింల వెనుకబాటుతనం గురించి ఎన్ని మాట్లాడినా అంతిమంగా మతపరమైన విభజన తేవడం కోసం విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది.
జైలులో అనారోగ్యంతో మృతి చెందిన యూపీ మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీని అమరవీరుడిని కీర్తించడం, అతీక్ అహ్మద్ లాంటి నేరస్తులు హత్యకు గురైతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్టు ప్రచారం చేయడం వల్ల మొత్తం ముస్లిం సమాజాన్ని అభద్రతాభావంలోకి నెట్టినట్టు అవుతుంది. కొంతకాలం పాటు మజ్లిస్ ఓటు బ్యాంకును తయారు చేయడంలో ఈ తరహా వాతావరణం ఉపయోగపడవచ్చు. కానీ భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమని గుర్తించాలి. ఈ దేశంలోని నిరుపేద ముస్లిం ప్రధానికానికి ఈ తరహా ధోరణి చేటు చేస్తుంది. రాజకీయ సమీకరణాల కోసం మతపరమైన సమీకరణాలు చేస్తే అది హింసాయుత వాతావరణాన్ని మరింత పెంచి పోషిస్తుంది. మజ్లిస్ పార్టీ ప్రాబల్యం పెరిగిన కాలాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి. 1960 నుంచి 80 వరకు మజ్లిస్ పార్టీ విస్తరణ మందగమనంలో సాగింది. 1984లో జరిగిన పాతబస్తీ మత కల్లోలాల తర్వాత మజ్లిస్ అత్యంత వేగంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. అంటే భయం, అభద్రత, విశ్వాసం, అతి సున్నితమైన ఈ 3 అంశాలను ఆయుధంగా మలుచుకొని మజ్లిస్ పార్టీ విస్తరిస్తూ వచ్చింది. సామాజిక శాంతి మజ్లిస్ విస్తరణకు అడ్డంకి కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆ పార్టీ శ్రేణులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మజ్లిస్ విస్తరణను అడ్డుకోవాలంటే అసదుద్దీన్ ఓవైసీ లోక్సభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగు పెట్టకూడదు. పాన్ ఇండియా ముస్లిం నేతగా మారడం ఈ దేశంలోని ముస్లింలకు మరింత ప్రమాదకరం. ఇక మజ్లిస్ పార్టీ బీజేపీకి బి టీం అనే వాదనలో ఏమాత్రం పస లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ సుమారు 430కి పైగా స్థానాల్లో పోటీ చేస్తోంది. మజ్లిస్ పార్టీ 100 స్థానాలకు మించి పోటీ చేయదు. అంతేకాదు, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్థానం మినహా మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో ఎక్కడా ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. బి టీం అనే వాదనకు యూపీ ఎన్నికలను ఉదాహరణలు ముందుకు తీసుకొస్తారు. ఇది పూర్తిగా తప్పుడు వాదన. బిజ్నోర్ స్థానంలో 2017లో కూడా బీజేపీ విజయం సాధించింది. అప్పుడు మజ్లిస్ పోటీ చేయలేదు. సుల్తాన్పూర్లో సైతం 2017లో బీజేపీ విజయం సాధించింది. మజ్లిస్ ఓట్లు చీల్చడం వల్ల బీజేపీ గెలిచిందనే వాదనకు సమర్థనగా ఎంపిక చేసుకునే స్థానాల్లో మజ్లిస్ పోటీతో సంబంధం లేకుండా బీజేపీ గతంలో కూడా నేపథ్యం ఉంది. మజ్లిస్ పార్టీని బీజేపీకి బి టీంగా చెప్పడంలో అతిశయోక్తి తప్ప సత్యం లేదు. మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేసింది, కానీ ఆ పార్టీ అభ్యర్థులకు దక్కిన ఓట్లు చాలా చాలా తక్కువ. ప్రధాన పార్టీల గెలుపోటముల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేని సంఖ్యలో మాత్రమే మజ్లిస్ పార్టీ ఓట్లను కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను కేవలం 24 సెగ్మెంట్లలో మాత్రమే మజ్లిస్ తన అభ్యర్థులను పోటీకి దింపింది. ఇందులో 2 మాత్రమే గెలుపొందారు. కాబట్టి మజ్లిస్కు బి టీం అనే ట్యాగ్ వేయడం వల్ల ఆ పార్టీ ప్రతిష్టను పెంచడమే అవుతుంది. కాబట్టి ఈ 2 వాదనలు కేవలం ఊహాజనితమైనవి. వాటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.